ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతోపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతాం. మహాదేవ నమస్కారం. మహాదేవ. జూలై నెల 2026 వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి శుభవార్తలు ఈ నెల ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల్లో వీళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు అంటారు, ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా అబ్బా. వృశ్చిక రాశి పాపం 2021 ఆగస్టు నుండి 22, 23, 24, 25 వరకు కూడా చాలా ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారు. ఒక 24లో మాత్రము కొంత పర్వాలేదు అని అనుకునేటువంటి విధంగా ఏదైనా పనులు మాత్రం ముందుకు వెళ్ళొచ్చు వీరికి. 2024లో ఒక 6 నెలలు బాగుంది, 5 నుంచి 6 నెలలు. మళ్ళీ 2025లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కానీ అసలు ఏ పని ముందుకు వెళ్ళలేదు. పైగా నలుగురు చూపు వీరి మీదనే ఉండడు. ఏ పని మొదలుపెట్టినా కూడా జీరో, ఒకటి కాకుండా ఒకటి. అమ్మయ్య ఇది అయిపోయింది అనుకునే వరకు మళ్ళీ ఇంకేదో సమస్య. ఇలా సమస్యల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు. సో అదేవిధంగా ఎంతోమంది ట్రేడింగ్లో డబ్బులు పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఇంకా డబ్బులు అందులో స్ట్రక్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అవి వస్తాయా రావా అని కూడా మనల్ని అడిగిన వారు చాలామంది ఉన్నారు. భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వారు చాలామంది ఉన్నారు. స్ట్రక్ అయిపోయినాయి ఆ డబ్బు. పోలీస్ స్టేషన్కు వెళ్ళడాలు, రిమైండ్కు వెళ్ళడాలు, కోర్టుల చుట్టూ తిరగడాలు, ఇలా ఎన్నెన్నో కూడా అవకతవకలు, ఇబ్బందులు జరిగినటువంటి ఈ వృశ్చిక రాశి వారికి మరి ఇప్పుడు ఈ 2026 జూలై నెలలో కొంతమేర ఇబ్బందికరంగానే ఉంది. పెద్దగా ప్లస్లు అయితే లేవు. కానీ ఒక ఉద్యోగం కానీ, ఉద్యోగం మార్పులు చేర్పులు కానీ, మనీ రిలేటెడ్ ఇవి మాత్రం ఉన్నాయి. కానీ మిగిలినటువంటి సమస్యలు మాత్రం తప్పట్లేదు. మిగిలిన సమస్యలు మాత్రం ఖచ్చితంగా ఉంటవి. ఇక ప్రేమ, సంతాన విషయాలలో తప్పకుండా కూడా ఆలోచనతో నిర్ణయాలను తీసుకోండి. కొన్ని రంగాల వారికి, సినీ ఇండస్ట్రీ, సృజనాత్మకత రంగాలలో ఉండేటువంటి వారికి మాత్రం బాగుంది అని చెప్పుకోవచ్చును. కొంత చెడు స్నేహితుల వల్ల మీ జీవితం కూడా ఖరాబ్ అయిన దాఖలాలు అయితే ఉన్నవి. ఇది సత్యం. వీరికి ఏంటంటే ఎక్కువగా ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళ ఇష్టం. ఎవరినైతే నమ్మాలో వారిని నమ్మరు. ఎవరినైతే నమ్మవద్దో వారిని అధికంగా నమ్మి వాళ్ళ దగ్గర మోసపోతారు. ఘోరం వీళ్ళైతే. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఇంకా ఎవరైతే ఉన్నారో వీరు ఆర్థిక విషయంలో కొంత బాగా పురోగతి అయితే కనబడుతుంది. తీర్థయాత్రలు తిరగాలని కానీ, ఈ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహము అనేటువంటిది కానీ వీరిపై అధికంగా ఉండబోతున్నది. మరి గతంలో మీరు చేసుకున్నటువంటి పూజలు, పునస్కారాలు, జపాలు, హోమాలు అన్నింటికీ కూడా ఒకేసారి మీకు అర్థం రాబోతూ ఉన్నది. మీకు అత్యంత శుభాలు మాత్రము కలగబోతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి మాత్రం లేదు. అదేవిధంగా గృహ మార్పులు చేర్పులు కూడా గడిచిన 2025లో చాలానే జరిగినవి. ఈ జూన్, జూలైయో, ఆగస్టు, సెప్టెంబర్లోనో, లేదా 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చిలోనో ఇల్లు చేంజ్ చేసినటువంటి దాఖలాలు కానీ చాలానే ఉన్నవి. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి కొంత లేడీస్ ఫాలోయింగ్ అధికంగా ఉంటుంది. వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి వారు ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో నెంబర్ 9, నెంబర్ 18, 27లో జన్మించిన వారు తప్పకుండా నన్ను కలిసే ప్రయత్నం చేయండి, మాట్లాడే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ దగ్గరలో ఏ దేవాలయాలు ఉన్నాయో నాకు ఒకసారి అయితే కామెంట్ చేయండి ఈ యొక్క వృశ్చిక రాశి వారు. సో ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క జూలై నెలలో కొంతమేర ఏవైతే ఈ పనులు జరగట్లేదు, అసలు ఈ పనులు స్ట్రక్ అయిపోయినవి, బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో బ్లాకేజెస్ అదేవిధంగా స్ట్రక్ అయిపోయాయో అవి ఓపెన్ కాబోతున్నాయి. ఇది మాత్రం అక్షర సత్యం. ఎప్పుడైతే ఇరుక్కున్నటువంటి పనులు పూర్తి కాబోతున్నాయి, ప్రేమ, విద్య మరియు సంతాన విషయాలలో శుభ ఫలితాలు కనబడుతున్నాయి. వివాహం కాని వారికి వివాహ యోగము, సంతానం కాని వారికి సంతాన యోగం ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది.
ఇక ఖర్చులు నియంత్రించాలి అని చెప్పడం జరుగుతున్నది. ఖర్చులు నియంత్రించడము అంటే అది కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భమే అని చెప్పుకోవచ్చును. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఖర్చులను నియంత్రించుకోవాలి ఈ యొక్క వృశ్చిక రాశి వారు. ఎవరు ఏది చెప్తే అది నమ్మకండి. మీకంటూ ఒక నిర్ణయం అనేటువంటిది ఉంటుంది. సొంత నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. గుడ్డిగా నమ్మి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవడో లోన్ ఇస్తాడు అని చెప్పి వానికి ₹1,00,000 మీరు డబ్బులు ఇస్తే వాడు లోన్ ఇవ్వలేదు, మీ 1,00,000 పట్టుకొని వాడు ఫరారయ్యండు. నిజం. మొన్న ఒకరు గురుగారు మాకు ఇట్లా 50 లక్షలు 30 లక్షలు ఏదో సమ్ లోన్ కావాలంటే ఏదో పర్సంటేజ్ కింద ఏదో మాట్లాడేటట్టు ఏదో జరిగింది. వీడు ఆ 1,50,000 వాళ్ళకి ఇచ్చాడు. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. పరిస్థితి చూడు ఎట్లా ఉన్నదో. ఇక వీళ్ళు ఇచ్చేవాళ్ళు వీళ్ళు ఆగుతలేరు. మొన్న ఈ 1,50,000 ఇచ్చినా వాడు 2-3 నెలలు ఆగవచ్చు. మీ కింద పనిచేసేవాడు ఒక 2 లక్షలు అర్జెంటుగా అవసరం ఉన్నాయని చెప్పి తీసుకొని 1 వీక్లో ఇస్తా అని చెప్పి అవి కాస్త పట్టుకొని ఉడాయించిన వాడు. వీడు నమ్మి నా కింద పనోడు కదా అని చెప్పి డబ్బులు ఇస్తే వీడు ఇట్లా చేసిండు ఏంది అనే భావనలో ఉండడం. ఇగో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరిగినవి ఎన్నెన్నో కూడా. సో చాలా జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు, కారు రిపేర్సు, తండ్రినో తల్లినో కోల్పోవడము, వరిబీజ సమస్యలు ఇలాంటివి. ఇక అదేవిధంగా మరీ ముఖ్యంగా రుణాలు, పెట్టుబడులు, పన్నుల విషయంలో జాగ్రత్త. ఐటీ రిటర్న్స్ ఎవరైతే కట్టకుండా లేట్ చేస్తున్నారో, నా, నీ, నూనె అక్షరాలతో పేర్లు కలిగినటువంటి సంస్థలు, యా అక్షరంతో పేర్లు కలిగిన సంస్థలు, జియో అక్షరంతో పేర్లు కలిగిన సంస్థలు తప్పకుండా కూడా ఈ ఐటీ రిటర్న్స్ ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తున్నది. సో చాలా జాగ్రత్త. ఆకస్మిక ధనలాభము కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. అయితే ఈ సందర్భంలో గుప్త నిధులు ఉన్నాయనడం కానీ, గుప్త నిధులు చూస్తారా అనడం కానీ ఇలాంటివి తారసపడే పరిస్థితి ఉంటుంది. పాపం వీరికి అసలే లాసు దెబ్బ మీద దెబ్బ ఉన్నారు కదా, లక్ ఏమైనా దాకచ్చు అని చెప్పిపోతారు కానీ అక్కడ ఏముండదు. ఇలాంటివి ఉంటాయంటారు ఈ రోజుల్లో కూడా. ఇప్పుడు చాలా కూడా చూస్తున్నాం మనం. మొన్న ఎక్కడో ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ దగ్గరనో ఒకరింట్లో ఇల్లు కట్టుకుందామని చెప్పుకుంటే అక్కడ దొరికితే వాళ్ళు తీసుకుపోయి ఇచ్చారు. సో ఉండవి అనేటువంటిది ఏది ఉండదు, 100% ఉంటుంది అంతే. సో ఈ విధంగా చేసుకుంటూ ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా ఒక్కసారి తప్పకుండా కూడా కాలభైరవ స్వామి హోమం చేయించుకోండి. ఎందుకంటే కొంత పంచమ భావంలో శనేశ్వరుడు వీరిని ఎట్లా అంటే గందరగోళ వ్యవహారాలను సృష్టిస్తాడు వీరికి. అంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి, లైఫ్లో ఎట్ వెళ్ళాలో తెలియదు. కాలభైరవ అష్టకం కానీ కాలభైరవ నామాలు చదువుకున్నా కూడా కొంత పర్వాలేదనే పరిస్థితి ఉంటుంది. ప్రతి అమావాస్యకు కాలభైరవ స్వామికి అభిషేకం చేయించి స్వామి ముందు రాళ్ళ ఉప్పు పైన 2 బూడిద గుమ్మడికాయలను పెట్టి మీరు అందులో అష్టమూలిక తైలం పోసి ఆ గుజ్జంతా తీసి పెద్ద వత్తి వేసి దీపారాధన చేయడం ద్వారా కూష్మాండ దీపం అంటారు. ఇది మస్తు అంటే మస్తు పవర్ ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అయితే ఈ 2026 జూలై నెలలో ఈ విధంగా ఉంది. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకరీత్యా ఇంకా ఏమైనా మొన్న ఒక ఆయన 67 అట అమెరికాలో వెల్ సెటిల్డ్, అతను పాపం జాబ్ లాస్ అయ్యాడు. చెప్పా లేదండి మీకు వస్తుంది ఆగస్ట్ లోపు కన్ఫాము అని చెప్పా. చాలా సంతోషం అని చెప్పన్నాడు. సో తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేయించుకోండి. ఖచ్చితంగా నా మాట విన్నాక నా మాట వినకముందు మీ జీవితం అనేటువంటిది ఒక వెలుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.